నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల తెంచుకుంటా అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. అమీన్పూర్ లో బరిదెగించిన సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 15 లక్షల రూపాయలు హాంఫర్డ్. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మేడారం జాతర, విద్యా సంస్థలకు 5 రోజుల సెలవులు. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసిందో. తొలి మ్యాచ్ ఎప్పుడంటే మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్. మాజీ మంత్రి నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిని ఓడించడానికి 5గురు కలిసి వస్తున్నారన్నారు. ఎంపీగా గెలిచాక పల్నాడులోని ఇల్లు కట్టుకుని ఉంటా అన్నారు. జగన్ కోసం రాంపంటలో పనిచేస్తా అన్నారు. జగన్ కోసం తల తెంచుకుంటా, ఎవరికి తలవంచన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ఫేక్ అకౌంట్లు సృష్టించి క్యూఆర్ కోడ్స్ లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కొల్లగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో సైబర్ మోసం చోటు చేసుకుంది. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ వ్యక్తిని కేటగాళ్లు బురిడి కొట్టించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని మాయమాటలతో ముందు సదరు వ్యక్తిని నమ్మించారు. దీంతో అతడు వాళ్లకు పలు దఫాలుగా 15.37 లక్షల రూపాయలు చెల్లించాడు. రోజులు గడుస్తున్నా తిరిగి డబ్బులు రాకపోవడంతో బాధితుడు తాను పెట్టిన పెట్టుబడితో పాటు కమిషన్ తిరిగి ఇవ్వాలని కోరాడు. ఇదే విధంగా హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన అడ్వకేట్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ తో 25,71,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. కానీ ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వాహకులు స్పందించకపోవడంతో బాధితుడు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి రోజు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్ నేరాలు 2 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక కేసులో విక్టిమ్ 25 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక అతను దాదాపు 15 లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాడు. జనరల్గా ఇప్పుడు ఈ క్రమంలో నేరాలు ఏంటంటే ఆన్లైన్ ట్రేడింగ్ గురించి వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో రిప్లై ఇచ్చి ఆ మెసేజ్లో లింక్ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తుంటారు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కమ్యూనికేషన్ జరుగుతూ టాస్క్లు కంప్లీట్ చేస్తే ఈజీగా ఇన్వెస్ట్ చేసిన మనీకి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఒక 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. ఆ 2,000 రూపీస్కి ఒక 800 రూపీస్ కలిసి 2,800 రూపీస్ రిటర్న్ చేయడం, దాని తర్వాత ఒక 5,000 డిపాజిట్ చేయడం, దానికి అమౌంట్ రిటర్న్ చేయడం, అట్లా మినిమం ఫస్ట్ ఇనీషియల్గా చిన్న అమౌంట్ దగ్గర రిటర్న్ చేసి మంచి రిటర్న్స్ వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం కలిగిస్తారు. ఆ నమ్మకంతో విక్టిమ్స్ అందరూ కూడా మోసపోయి పెద్ద అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ పోతారు. ఆ పెద్ద అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు వేరు కారణాలు చెప్తూ టెక్నికల్ రీజన్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ రీజన్స్ అని, ఇతరత్ర కారణాలు చెప్తూ ఆ అమౌంట్ హోల్డ్ అయినాయి. ఆ అమౌంట్ రావాలి అంటే ఇంకా మీరు అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసే వరకు తీసుకెళ్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ బుధవారం న్యూఢిల్లీలో కన్నుమూశారు. వయసు మీదపడటంతో అనారోగ్య సమస్యలతో ఆయన మృతి చెందారు. ఆర్టికల్ 370ని విమర్శించి ఫాలీ నారిమన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. 1991, 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా ఫాలీ నారిమన్ చేశారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ను ఫాలీ నారిమన్ అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఫాలీ నారిమన్ సేవలందించారు. ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం 4,369.143 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్లో కోస్కి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి కోస్కి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసే స్టాల్స్ ను సందర్శించనున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి అనంతరం వారికి బ్యాంక్ లింకేజ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 5 గంటలకు కోస్కిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం అనంతరం ఈ జాతర జరగడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే జాతరను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం 4,000కు పైగా బస్సులను సిద్ధం చేసింది. ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలును ఏర్పాటు చేయడం విశేషం. ఈ రైలు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు నడుస్తుంది.
దీంతో నేటి నుంచి జాతర ప్రారంభమైంది. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 5వ రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా 5 రోజుల సెలవులు వచ్చాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. గ్రూప్ 1 పోస్టుల మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అనగాని వర్గాల ఆడబిడ్డలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. గ్రూప్ 1 హారిజంటల్ రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రోస్టర్ పాయింట్ లేకుండా మహిళలకు 33.3% రిజర్వేషన్లు కల్పించగలరా అని కవిత ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై కవిత ఫైర్ అయ్యారు. గ్రూప్ 1 పోస్టుల మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించారని, రోస్టర్ పాయింట్ రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. మహిళల ప్రయోజనాలను, హక్కులను ప్రభుత్వం కాపాడాలని కవిత డిమాండ్ చేశారు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభం కానుందని, మ్యాచ్లన్నీ ఇండియాలోనే నిర్వహించబడతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం స్పష్టం చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి మార్చి 22న ముహూర్తం ఖరారు చేయాలని చూస్తున్నామని ఆయన చెప్పారు. తొలి 10 రోజుల షెడ్యూల్ను ముందుగా ప్రకటిస్తామని, మిగిలిన మ్యాచ్ల జాబితాను సార్వత్రిక ఎన్నికల తేదీలో ఖరారు చేశాక వెల్లడిస్తామని అరుణ్ అన్నారు.
ముందుగానే పూర్తి షెడ్యూల్ ప్రకటిస్తే నిర్దిష్ట వేదికలకు భద్రతా వ్యవహారాల్లో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన జయస్కర్ భూమాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూమాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఆర్టీసీ డ్రైవర్తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పేరుగాంచింది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున జాతరకు వస్తారు. మేడారం మహాజాతర ప్రధాన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. 2 నెలలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారక్క జాతరను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగులో సందేశం పంపారు. గిరిజనుల అతిపెద్ద పండుగ, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క సారక్క మేడారం మహాజాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిలిద్దాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమ్మక్క సారలమ్మ పౌరుషానికి, రాణి రుద్రమ పరాక్రమానికి ప్రఖ్యాతి గాచిన వరంగల్ కు రావడం సంతోషంగా ఉంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తల తెంచుకుంటా అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. అమీన్పూర్ లో బరిదెగించిన సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో 15 లక్షల రూపాయలు హాంఫర్డ్. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మేడారం జాతర, విద్యా సంస్థలకు 5 రోజుల సెలవులు. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఐపీఎల్ 2024 షెడ్యూల్ వచ్చేసిందో. తొలి మ్యాచ్ ఎప్పుడంటే మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. మేడారం జాతరపై ప్రధాని మోడీ ట్వీట్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.